ఈ ఈ బొందు వచ్చేసి ఇటు సైడ్ ఉండాలి ఓపెన్. ఒక ఫింగర్ పట్టే మైనే లూజ్ ఉండాలి, ఎక్కువ లూజ్ ఉండకూడదు. ఇది ఫస్ట్ మనం చూసుకోవాలి. శారీ కట్టేటప్పుడు మెయిన్ వాళ్ళు చాలా లూజ్ కడతారు. అప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి, మీరు టైట్ కడితేనే మీకు శారీ ఫినిషింగ్ కనిపిస్తుంది, లేకపోతే శారీ షేప్ అవుట్ అవుతుంది. ఈజీ. ఈ ఫస్ట్ ఫ్రిల్ ఒక్కటి పెద్ద పెట్టండి, మిగతావన్నీ చిన్నగా పెట్టేసాయి. కనిపిస్తుంది. సైజు క్లయింట్ సైజుని చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇంత కొంచెం క్లోజ్ చేసేసి ఈ 2 ఫింగర్స్ని యూజ్ చేసినామనుకో కరెక్ట్గా వస్తుంది మనకి. ఫస్ట్ది కొంచెం పైకే చెప్పుకోండి. తో పాటే వచ్చేస్తుంది. సో వాళ్ళకి చెప్పండి కాలుతో పట్టుకోమని, ఇట్లా ఫింగర్ తోటైనా పట్టియాలి. ఇప్పుడు కొంచెం కూడా మట్ట లేకుండా ఇక్కడ స్లీపింగ్ మోడ్లో రావాలి పిన్, ఎందుకంటే ఫ్రిల్స్ స్ప్రెడ్ కావాలి కదా. షోల్డర్ ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా పెట్టేయద్దు, వీటిని లాగాలి. టైట్ వచ్చిందా పెట్టేసి ఇక్కడ ఇలా చెక్ చేసుకోండి. స్టార్టింగ్ లో ఇది కరెక్ట్గా ఉండాలి అనమాట బెల్లీ బటన్కి. మెయిన్ ఇవే కనిపిస్తాయి. ఇక్కడ మీకు టైం కొంచెం పడినా, ఇక్కడ టైం పడినా ఇక్కడ ఇన్ చేయండి, లేకపోతే మీకు ఇంకా డౌట్ ఉంటే పిన్ చేసేయండి. పట్టుకోండి, కాలుతో పట్టుకోండి. వాళ్ళని పట్టించుకొని ఇది ఇన్ చేయాలి, లేకపోతే ఇది సైడ్కి వచ్చేస్తూ. ఒక లుక్ వస్తుంది, పెడితే ఒక లుక్ వస్తుంది, పెట్టకపోతే ఈ ఫ్రిల్స్ జారిపోతూ ఉంటాయి.